శ్రీనుగారితో స్టార్ట్ చేద్దాం సార్. అసలు సార్ గీర్లే అంతొద్దు మనకి డార్లింగ్. థ్యాంక్ యూ రెయిన్బో విస్టాస్ ఫ్యామిలీస్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైం ఇక్కడ ఇచ్చి ఇక్కడ అందరూ ఇక్కడికి రావడం చాలా చాలా హ్యాపీ. అండ్ వన్స్ అగైన్ రెయిన్బో విస్టాస్ ఏమంటారు వాళ్ళని ప్రెసిడెంట్స్ అండ్ రెసిడెంట్స్ అండ్ ప్రెసిడెంట్స్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అన్న నేను ఇందాక చాట్ జీపీటీలో కొట్టాను, మర్చిపోయాను. అవునా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము April 3 రిలీజ్ చేసిన తర్వాత ఈ సినిమా మరుసటి రోజు నుంచి మా అందరికీ ఏంటంటే ఫ్యామిలీస్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ రావడం జరిగింది. అండ్ ఆ ఫ్యామిలీస్ మీరే కాబట్టి మీకు థ్యాంక్స్ చెప్దామని మీ దగ్గరికి వచ్చాం. వన్స్ అగైన్ మా రాకాసాన్ని ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన మీ ఫ్యామిలీస్ అందరికీ, తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో అంటే చాలా రోజుల తర్వాత, సంక్రాంతి తర్వాత కుటుంబ సమేతంగా క్లీన్ కామెడీ ఎంజాయ్ చేసే సినిమా ఇది. ఫ్యామిలీ అంతా హ్యాపీగా కూర్చొని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కుటుంబ సమేతంగా కూర్చొని చక్కగా ఎంజాయ్ చేసే సినిమా. చందమామ కథ లాంటి సినిమా. అలాంటి కథ రాసి మనందరికీ పరిచయం చేసిన మానస శర్మ గారికి, మా డైరెక్టర్ ఆవిడకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ సంగీత్ గారు ఎనీహౌ వన్ మ్యాన్ షో దీంట్లో సినిమాలో ఎరగొట్టేశారు. ఇంత మంచి సినిమా మీ అందరికీ పరిచయం చేయడానికి, ఇంతమంది టెక్నీషియన్స్, యాక్టర్ని పరిచయం చేయడానికి ఈ సినిమా ద్వారా మా ప్రొడ్యూసర్ నిహారిక కొనిదెల గారికి థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగ మంచి మంచి సినిమాలు తీయాలి, అందరిని అల్లరించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, సీని గారు కూడా ఉండాలి. ఇంకా ఎవరైనా చూడకపోతే మీ రిలేటివ్స్లో, ఫ్యామిలీస్లో ఎవరైనా ప్లీజ్ వాళ్ళకి చెప్పండి, సినిమా చాలా చాలా బాగుంటుంది, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సంగీత్ గారి టైమింగ్ అదిరిపోద్ది అసలు. అంటే టైం అంటే ఆ టైం కాదు, కామెడీ టైమింగ్ అనమాట. కొంచెం గ్యాప్ ఇవ్వ ప్లీజ్. సరే, వాళ్ళకు కూడా కొంచెం మంచి జోక్ వినాలని ఉంటుంది కదా. ఒక్క 5 నిమిషాలు. ఓకే ఓకే. హలో, హాయ్. ఇలా మైక్ ఇచ్చే ఏదో స్పీచ్ ఎక్స్పెక్ట్ చేయకండి. నేను మైక్ ఫస్ట్ పాస్ చేసేస్తాను. మనం ఇక్కడ కూర్చుని మనం ఇంటరాక్షన్ చేద్దాం, అది బాగుంటుంది. ఊరికే మేము మాట్లాడి మీరు విని ఆయన మధ్యలో కుళ్ళు జోకులు వేసి బాగోదు. ఓకే, సో మనం మంచి ఇంటరాక్షన్లో పెట్టుకుందాం. బట్ థ్యాంక్ యూ సో మచ్ మా సినిమాని అప్రిషియేట్ చేసినందుకు. మీకు అందరికి నచ్చిందని అనుకుంటున్నాను నేను. గోటెడ్ వా గోటెడ్ అంటే ఇప్పుడు మన పెద్దవాళ్ళకి అర్థం అవుద్దా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇది బోర్ కొడుద్దండి ఇలాగ నేను మాడుతుంటే మీరు వింటుంటే. మన ఇంటరాక్షన్ చేద్దాం. ఫస్ట్ మా డైరెక్టర్ గారికి ఇచ్చేద్దాం ఫస్ట్. హాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. మా మూవీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్. చాలా స్పీచ్లు చెప్పుకున్నాం ఆల్రెడీ. వీఆర్ ఆల్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇంటరాక్ట్ విత్ యూ. మీకు ఎలా నచ్చింది ఏంటి అని లెట్స్ టాక్ దేర్. థ్యాంక్ యూ. So happy. Hello. Hi. Like మేము ఫస్ట్ నేను చెప్పినట్టే మై మోటివ్ ఈ మూవీకి ఇస్ దట్ ఫ్యామిలీస్ చూడాలి, చిన్నపిల్లలు చూడాలి. బికాస్ ఐ వాంట్ అ ఫిలిం దట్ ఈస్ అ ఫుల్ ఎంటర్టైనర్ ఫర్ ద పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ అండ్ ద కిడ్స్. ఐ రియలీ హోప్ దట్ యూ గైస్ వాచ్ ద ఫిల్మ్ అండ్ అలాగే నచ్చింది. ఓ చందమామ కదా కమ్ టు లైఫ్ లాగా అనిపించింది. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ వాచ్ కిడ్స్. ఐ రియలీ హోప్ యూ ఎంజాయ్డ్ ది అడ్వెంచర్ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ ద రాకాసా పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ ద కామెడీ పార్ట్ ఆఫ్ ఇట్. And I really hope that we made a film like we said, families కోసం తీసాం సినిమా అని చెప్పాను. I really hope that you guys enjoyed it. You did, no? Of course. Thank you so much. పేరు నందన్. ఓకే, అడుగు నందన్. ఫస్ట్ క్వశ్చన్ శోభన్ సార్కి. ఈ మూవీ సెట్టింగ్లో అయిన మోస్ట్ కామెడిక్ సిచ్యువేషన్ ఏంటి మీ ఒపీనియన్లో? తమ్ముడు వాళ్ళు షూటింగ్ అంటున్నావా, సినిమాలో సీన్ అంటున్నావా? షూటింగ్. అదో క్వశ్చనా? ఎవ్రీ డే ప్రతిరోజు వెనెవర్ ఐ షాట్ విత్ హిమ్ వాజ్ ద మోస్ట్ ఫన్ డే ఫర్ మీ. సో ఐ థింక్ ఆల్ ద వర్కింగ్ డేస్ దట్ ఐ వాజ్ విత్ గెటప్ శ్రీను గారు, ఆయనతో స్పెండ్ చేసిన ప్రతి డే ఇట్ వాస్ ఫన్. సో ఇల్ బి మిస్టర్ వెన్ కాదు హూ, దట్ ఈస్ మిస్టర్ గెటప్ శ్రీను. Okay, your name? Good name? Venkat.
హ్యావింగ్ గుడ్. మీ నెక్స్ట్ మూవీ ఏంటన్నా? శ్రీను గారు మీ నెక్స్ట్ మూవీ ఏంటండి? నెక్స్ట్ మూవీ ఓకే, నెక్స్ట్ మూవీ త్వరలో నెక్స్ట్ మంత్ రాజమండ్రిలో స్టార్ట్ చేస్తున్నాం. ఆ సినిమాలో కూడా నేను ఉన్నా. ఫోటో తీసుకొచ్చా. తెలివిగా మైక్ పట్టుకొని ఫోటో అడిగా కదా, ఇచ్చేస్తా. ఇప్పుడు ఇచ్చేద్దాం దా. ఇప్పుడు ఇలా పిల్లలందరూ జాంబీ రెడ్డిలో జాంబీస్ లాగా ఇలా ముందుకు వస్తారు మన మీదకి. వద్దు కదా అయినా ఓకే యువర్ క్యారెక్టర్స్. వన్ సెకండ్ తమ్ముడు అడిగే పర్లేదు. తమ్ముడు పర్లేదు, come on. పేరేనన్నా? మీరు రాకాస మూవీలో శుభలక్ష్మి కొంచెం నవ్వుతూ అడగవా? ఈ మీరు రాకాస మూవీలో ప్లీజ్ నాన్న. మీకోసం ఒల్లి ఒల్లి గొంతు పోయింది. థ్యాంక్ యూ, లవ్ యూ. అదే మూవీలో వెన్నెల కిషోర్ అన్న ఇంకా మీరు శుభలక్ష్మి కోసం కొట్లాడుకుంటారు కదా. సావిత్రి కోసం శుభలక్ష్మి కోసం కొట్టుకుంటే కథ మారిపోతుంది. కథ మారిపోతుంది. అదే నోటికి రోహిణి గారు సారీ పర్లేదు. ఇప్పుడు వెన్నెల కిషోర్ ఆమెను పెళ్లి చేసుకున్నప్పుడు నీకోసం త్యాగం చేసిందని చెప్పింది. అంటే ఆమె ఏం చేసిందని నీకోసం త్యాగం చేసింది? పార్ట్ 2. అంత పేషెన్స్ లేదన్న. అప్పుడాక నీట్ ఎగ్జామ్ కూడా రాసి డాక్టర్ అయిపోతాము. డాక్టర్ అయితే సినిమా చూడకూడదా? డాక్టర్ అయితే సినిమా చూడకూడదా? బిజీ లైఫ్. బిజీ లైఫా? యా. అప్పుడప్పుడు కాస్తంత కళా పోషణ ఉండాలి మధ్యలో. మంచి క్వశ్చన్. ఇది వెన్నెల కిషోర్ అని ఎందుకు రాలేదు? ఆయనకి పబ్లిక్ లో రావడానికి షర్ట్ కుట్టించుకుంటున్నాను. అంటే షర్ట్ మీరే చింగిపోయింది కదా, అంటే మీరు మర్డర్ చేసాను కదా. మర్డర్ చేశాను, షర్ట్ చింపాను అని నేను చేశాను అక్కడ. అన్న ఫోటో తీసుకొచ్చా. క్లైమాక్స్ ఇదే ఉంటుంది. కథ స్టార్టింగ్ ఇంట్రడక్షన్ ఈ ప్రిపరేషన్ కి సెటప్ ముందు క్వశ్చన్లు. yes ఇలా ముందు ఇది ఉండాలి. ఇంకోటి మ్యాడ్ క్యూబ్ రిలీజ్ అయ్యేటప్పుడు. మ్యాడ్ క్యూబా ఏమో ఇంకా నాకు చెప్పలేదు మరి. అంటే మీరు ఎట్లాంటి స్క్రిప్ట్స్ చూస్ చేసుకుంటారు ఎప్పుడెప్పుడు? సడన్ గా చాలా ప్రొఫెషనల్ మనోడు ఇంటరాగేషన్ చేస్తున్నాడు. బాగా సినిమా ప్రెస్ మీట్లు చూస్తున్నాడు. ఐఎమ్ గుడ్ క్వశ్చన్స్. నైస్, ఐ లైక్ ఇట్. థ్యాంక్ యూ ఇంటరాగేషన్ చేసినందుకు. సినిమాల వరకు చూడు, సినిమా ప్రెస్ మీట్లు కూడా చూసేస్తున్నావు, అది కూడా వదలట్లేదు. నేను సాంగ్ ఇదే సేమ్ రాకాస సాంగ్. పదే ప్రాణం నిన్నే కోరగా, కలే నిజం కాదా నువ్వే చేరగా, ఒకే ఒక ఆశ నువ్వే చాలుగా, ప్రపంచమే లేదా ప్రతి క్షణం నువ్వే నా కదా. అది మిస్ అయిందని మధ్యలో, అందుకే భలే వాయించారు లాస్ట్ లో. ఇది రాకాస సాంగ్. కళ్ళ జోడు కాలేజీ పాప జోడు. అంటే ఈ పాట కూడా పాడతానండి. ఎస్. క్వశ్చన్ ఏమైనా ఉందండి? క్వశ్చన్ ఏమైనా వస్తుంది? చాలా బాగా పాడారు. ఒకసారి క్లాప్స్ కొట్టండి అందరూ. నిహారిక నువ్వే నా ప్రాణమిక. నాకు వచ్చిన సాంగ్స్ అన్ని పాడేశాను మీకు. ప్లీజ్, చాలా బాగా పాడుతున్నారండి పాటలు. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్ ప్లీజ్ హావ్ ఎ సీట్ ప్లీజ్. అందరూ కూర్చోవాలని కోరుకుంటున్నాను. మీరు అంతేనా? క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయండి? ఇంకో పాట పాడేస్తారా? దయ్యాన్ని ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలో రాకాస మూవీ చూసి నేర్చుకున్నాను. కామెడీ. ఎస్. అంటే ధైర్యంగా అదేనండి, ఎన్ని కష్టాలున్నా నవ్వుతూ ఎదిరించాలని, నవ్వుతూ ఎదుర్కోవాలి. రాకాస మూవీ చూసి ధైర్యంగా ఉండాలి. దాంతో పాటు ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. దాంట్లో మాకే తెలియని ఒక నీతి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసింది చెప్పాను. మాకు తెలియని నీతి చెప్పారు. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి. అమ్మా మీ పేరు చెప్పలేదమ్మా? నా పేరు జ్యోతి అండి. జ్యోతి, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ప్లీజ్ కంటిన్యూ. సిస్టర్ ఎవరండి అడగండి. ఫ్యామిలీస్ కొంచెం పెద్దవాళ్ళు అలా అడిగితే. అమ్మా తల్లి చెప్పండి. మీరు ఏ సీన్ ఎక్కువ ఎంజాయ్ చేశారు తీయడం, లైక్ ఫిల్మింగ్ అప్పుడు? డైరెక్టర్ గారు చెప్పాలండి ఫస్ట్. సీన్ చేసేటప్పుడు ఎంజాయ్ చేసి రావాలి. మీరే చెప్పాలి అయితే. అంటే మీ అందరికి బస్ మా అందరికి. మా అందరికి అంటే మైసభ అంటే యునో ఆ ప్రేతాత్మ హీరోయిన్ లాగా వస్తుంది కదా. పిశాచి వస్తుంది. దాని తర్వాత మళ్ళీ వెన్లీ కిషోర్ గారు నాకు అది ఒకటి. అండ్ క్లైమాక్స్లో ఒకటి. క్లైమాక్స్లో అంటే సెకండ్ హాఫ్లో స్టార్ట్ అయినప్పుడు మేము మాట్లాడితే భోషాలం దగ్గరికి వెళ్ళి దాక్కుంటాం కదా, అది బాగా ఎంజాయ్ చేస్తాం మేము.
Shobhan has become the children's heartthrob, I can say, for the summer. Thank you so And much. not only children, phone? even we have You have a enjoyed phone it with a lot. There is a simple question to the director. First half of the film, I understood that the boy is very random and simple. How come in the climax he has become so intelligent? He has picked up very minutest things in that quota, whatever it is. How did you? How can we link that simple guy into that intelligent guy? That is my question. సో క్లైమాక్స్లో హీరో ఇంటెలిజెంట్ అవ్వడండి, హీ బికమ్స్ కైండ్. He becomes kind. So for kindness, you don't need intelligence. You just have to figure out what's wrong, what's right. That's all. అదే మేము చెప్తాం లాస్ట్లో, మంచి చేయడానికి నిజాన్ని చూస్తే చాలు, తెలివిగా ఉండక్కర్లేదు. సో హీ డజంట్ బికమ్ ఇంటెలిజెంట్, హీ జస్ట్ becomes kind. That's all. He is already kind right from beginning of the movie. So మనం జాలి చూపించడానికి, మంచిగా ఉండడానికి ఇంటెలిజెన్స్ అవసరం లేదు. సో ఇట్ ఇస్ నాట్ అన్ ఇంటెలిజెంట్ మూవ్ దట్ హీ డస్. It is just a kind move, that's all. It's a kind move. Yes. Okay, anyway, thank you. Thank you. Hi to the entire team. My question is to Eerababu and Balaraju. Do you have any regrets in the film? Film lo eman regrets unnaya? Meer chesin daniki. క్యారెక్టర్ రిగ్రెట్సా? యా, Eerababu and Balaraju ki. అదే సుకన్యని నమ్మి వచ్చాను కదా, అదే పెద్ద రిగ్రెట్. మాకు అనిపించింది ఏంటంటే గంగయ్య తాత మీ వల్లే చనిపోయాడని, దానివల్ల రిగ్రెట్ ఫీల్ అయ్యారు. నా వల్ల చచ్చిపోవడం కాదు తమ్ముడు, నేను నా వల్ల చచ్చిపోయాడు, ఊరు మొత్తం చంపడానికి వచ్చారు కదా అక్కడికి ఆయన్ని. సో మీరు ఏమంటున్నారంటే మీరు చంపాలా అనుకున్నా చంపలేకపోయినా ఆయన ఎలా అయినా నెక్స్ట్ 2-3 days లో చనిపోయాడు అంటున్నారు. అవును, అదృష్టం అంటే తిరిగితే అరటి పండు తిన్నా పని ఇరుగుద్ది అంటారు. నా బ్యాడ్ టైం వల్ల అక్కడ ఉన్నాను అంతే. చనిపోయే టైం మేము ఉన్నాం అంతే. ఇట్స్ అ డార్క్ సెటైర్. నేను ఇఫ్ యూ ఫీల్ వీరబాబు చంపేశాడని, మరి ఊరు మొత్తం అక్కడ ఎందుకు ఉన్నారు? టు సెండ్ హిమ్ ఇన్ టు ద కాస్టిల్, ద ఫోర్ట్, నో, టు గెట్ హిమ్ కిల్డ్. సో దట్స్ ద హోల్ కాన్ఫ్లిక్ట్. And it's a gray area. There's no good guy, there's no bad guy. It's all intention and gray area. No, I was just kidding. It's a good question. No, it's a good question actually. Thank you. Niharika ma'am, can I have photo with you? అలాగే మన ఫోటోలు తీస్తే మనం క్వశ్చన్స్ కూడా అడుగుతాం. మైక్ పాస్. Excuse me, I have 2 questions. Yes. మీకు మీ పేరు? కార్తిక. హాయ్ కార్తిక. మీకు షూటింగ్ తీసినప్పుడు జెన్యూన్ గా ఏమన్నా భయంగా అనిపించిందా? లేదు, బట్ షీ హాస్ అ గుడ్ స్కేరీ ఇన్సిడెంట్. యు వాంట్ టు హియర్? భోపాల్. యా షూర్. భోపాల్ భోపాల్ ఇన్సిడెంట్ ఉందిగా. You want to know what the scary incident was? Yeah. సో మేము షూట్ చేస్తున్నప్పుడు దూరంగా ఒక పెద్ద లైట్ వచ్చింది, చాలా పెద్ద లైట్. సో మేము సీన్ చేస్తున్నాం కదా, సో ఐ షౌటెడ్. సీన్లో లైట్ కనిపించద్దు కదా, సో నేను గట్టిగా అరిచే, లైట్ ఆపండి ఎవరు అక్కడ అని చెప్పి గట్టిగా అరిచా. అరవంగానే లైట్ ఒక 2 minutes ఫ్లిక్కర్ అయ్యి ఆఫ్ అయిపోయింది. మేము సీన్ చేసేసాం. ఆ తర్వాత నా టీం అందరు వచ్చారు ఇక్కడ భయపడుతూ. దే ఆల్ టోల్డ్ మీ దట్ అక్కడ మీరు ఇందాక గట్టిగా అరిచారు కదా, అక్కడ ఎవ్వరు లేరు, మన వాళ్ళు పెట్టిన లైట్స్ కావవి, మనం ఎక్కడ అసలు లైట్ ఆ వింగ్లోకి మనం వెళ్ళలేదు, అక్కడ ఎవ్వరు లేరు. సో ఇట్ ఈస్ సమ్ సూపర్ న్యాచురల్ యాక్టివిటీ దట్ హ్యాపెండ్. సో ఇట్ ఈస్ ఎ వెరీ హ్యూజ్ లైట్. మీరు చాలా గట్టిగా అరిచారు, వాళ్ళు రాత్రి మీకు ఉంటుందని చెప్పారు ఆ రోజు. యా, దట్స్ వాట్ హ్యాపెండ్ దట్. అండ్ దిస్ క్వశ్చన్ గోస్ టు సీను అంకుల్. అమ్మా, మీరు జబర్దస్త్లో కూడా చేశారు కదా, మీరు సినిమాలో చేయడం ఎంజాయ్ చేశారా, జబర్దస్త్లో చేయడం ఎంజాయ్ చేశారా? ఎక్కడైనా యాక్ట్ చేయడం ఎంజాయ్ చేస్తా, ఎక్కడైనా. అది టీవీ కావచ్చు, వాట్ ఎవర్ మూవీ కావచ్చు. ఈవెన్ ఆన్ ద స్టేజ్ హీ లవ్స్ వాట్ ఈస్ డూయింగ్, హీ ఎంజాయ్స్ వాట్ ఈస్ డూయింగ్. కెన్ ఐ టేక్ అ ఫోటో? ఇది లాస్ట్కి ఇదే కావాలి ప్లీజ్. దమ్మా కార్తిక. హాయ్ సంగీత్ అన్న, నా పేరు హాయ్ భరత్. నిహారిక అక్క నీకు రేంజ్ రోవర్ గిఫ్ట్ ఇచ్చిందా? మరి ఆ కార్లోనే వచ్చాను నేను. కింద B2లో పెట్టొచ్చు. కాదు, మరి రామ్ చరణ్ కలిసా, మరి ప్రభాస్ అన్న ఇప్పుడు నెక్స్ట్ ఆయన అపాయింట్మెంట్ ఇస్తే వెయిటింగ్. మేము కూడా ఫోన్ నెంబర్ అన్న దగ్గర రాసుకోనా? 9848 98480222. Hi. Congratulations to the whole team. Thank you. We thoroughly enjoyed your movie, Rakasa. And my question is to Mansa Sharma. Thank you. Actually, in the second half, in the fort, we really didn't expect a Venel Kishore entry. That was really awesome.
బట్ యాజ్ ఏ ఉమెన్ డైరెక్టర్ మీరు రోహిణిని ఎంటర్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే మన మూవీస్లో ఫీమేల్ కామెడియన్స్ అసలు ఉండట్లేదు ఇప్పట్లో. సో యాక్చువల్లీ షీ ఈజ్ ఏ వండర్ఫుల్ యాక్టర్. తనకి ఇంకా మంచి రోల్ 4th ఎంటర్ చేసి కామెడీ ఉంటే ఇంకా బాగుండేది అనిపించేది. సో పార్ట్ 2 ఉంది అంటున్నారు కాబట్టి డెఫినెట్లీ మీరు రోహిణికి మంచి రోల్ అదే కంటిన్యూ చేస్తూ తనకి మంచిగా క్రియేట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దట్స్ అ వెరీ గుడ్ ఐడియా, రియలీ గ్రేట్ ఐడియా. అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయితే చేస్తామండి, షూర్, ఫర్ షూర్. నోటెడ్. అంటే థాంక్యూ మ్యామ్. ఇందులో ఏంటంటే ఆమె హస్బెండ్ ని డేంజర్ లోకి తోసేసి బయట ఉంటుంది అనమాట. మీరు థర్డ్ డోర్ అని చెప్పి తను లాస్ట్ లో పంపించారు కదా, అదే వాళ్ళ హస్బెండే పంపిస్తారు. మేబీ పార్ట్ 2లో అక్కడ కంటిన్యూ చేద్దాం. యా థాంక్స్. ఓకే, నైస్. థాంక్యూ సో మచ్. థాంక్యూ మ్యామ్. హాయ్ అన్న, ఇక్కడ హాయ్ వర్ధన్ హియర్. హాయ్ వర్ధన్. మీరు బేసిక్గా ఒక జెన్జీ హీరో కదా. మాకు లేదంటే పీపుల్ హూ ఆర్ బోర్న్ ఆఫ్టర్ 95 వాళ్ళు ఎక్కువ మీ మూవీ చూస్తుంటారు. రాకాస అనే మూవీ మీరు ఒక అమ్మమ్మ లాంటి వాళ్ళకి, నాన్నమ్మ లాంటి వాళ్ళకి చెప్పాలంటే హౌ విల్ యూ టేక్ ఇట్ ఫార్వర్డ్? ఎలా చెప్తారు? వాళ్ళు వెళ్ళి చూడాలి అంటే వాళ్ళకి ఆ క్యూరియాసిటీ ఎలా డెవలప్ చేస్తారు? మేము చెప్తుంటే దయ్యం సినిమా ఎవడు చేస్తాడరా, వెళ్ళి పడుకోండిరా అంటారు. అమ్మమ్మ వాళ్ళు చెప్పిన కథే అంటే నాకు ఫస్ట్ ఇలా ఊరుంటుంది, ఊరు చివర ఒక కోట ఉంటుంది అని మా అమ్మమ్మ చెప్పిన కథ అది నాకు. సో వాళ్ళు చెప్పిన కథ స్క్రీన్ మీద కనిపిస్తుంటే వాళ్ళు యాక్చువల్లీ ఇంకా ఎక్సైట్ అవుతారు. సో అట్లా అయితే నేనైతే మా తాతయ్యని అలాగే చెప్పి తీసుకెళ్ళాను. సో ఆర్ జస్ట్ టెల్ హర్ దట్ వాళ్ళ అమ్మమ్మ ఆవిడికి చెప్పిన కథని మనం స్క్రీన్ మీద చూడొచ్చు అని. ఆ కథ చెప్పాలంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అమ్మనే చెప్పాలి కదా. సో మీ అమ్మమ్మ ఉన్నారా ఇక్కడ? రిమైండింగ్ హర్ ఆఫ్ హర్ చైల్డ్హుడ్. అమ్మమ్మ సరే సంగీత, మీది శోభన్ అన్నది ఇంకా నెక్స్ట్ మూవీ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే సంతోష్ శోభన్ అన్నది మీది కలిపా ఇంకా ప్లాన్ చేయలేదు డార్లింగ్. మంచి స్క్రిప్ట్ వస్తే వై నాట్, అందరు చెప్పేదే. నెక్స్ట్ క్వశ్చన్ సంగీత్ గారికి. మ్యామ్ చెప్పండి మ్యామ్. సార్ మీకు రియల్ లైఫ్ లో హిందీ బాగా వచ్చా లేకపోతే తోడా ప్యాస్ దాలో? లేదా నాకు బాగా వచ్చాయండి. బాగా వచ్చా. థ్యాంక్ యూ అండి. నేను అదే టైప్ అందుకే అడిగాను. అవునా, అంటే బాగా వచ్చా అండి లేదా ప్యాస్ డాలో టైప్? ప్యాస్ దాలో. నేను మీ కాలనీ అలా కూడా మాడతానండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, ధన్యవాద్. శోభన్ అన్న. హాయ్, నీ పేరేం తమ్ముడు? ప్రద్యుమ్న. హాయ్ ప్రద్యుమ్న. అన్న నువ్వు పుట్టినప్పటి నుంచి నువ్వు ఏ హీరోని చూసుకుంటూ ఈ స్టేజ్కి వచ్చావు? నేనా? నాన్న నీ హైట్ ఎంత ఉంటే నీకు క్వశ్చన్ ఇంత హైట్ ఉందన్న. సూపర్ క్వశ్చన్. నాకా చిరంజీవి గారు నాన్న. అన్న రకాసా 2లో నేను యాక్ట్ చేయొచ్చా? డైరెక్టర్ ప్రొడ్యూసర్ డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటారు, మనం యాక్ట్ చేద్దాం, నువ్వు అడిగేసాయి. అక్కలు, ఇద్దరు అక్కలు. నువ్వు నీకే హీరో ఇష్టం ప్రద్యుమ్న? చిరంజీవి. దొంగ. రాకాస చూసావా? హీస్ ఎ గుడ్ యాక్టర్, యూ కెన్ టేక్ హిమ్. అవునా, రికమెండేషన్ తో వచ్చావే ముందే నువ్వు. వెరీ నైస్. సరే రాకాస 2లో చేద్దాం మనం. ఓకే. మళ్ళీ ఈవెంట్ లోనా అండి? శోభన్ అన్న నీకు టియచ్చా? Da, come. Sure. What do you have for me? I love gifts. చాక్లెట్ అన్న. Da. ఇవ్వు, మా ప్రొడ్యూసర్ కూడా ఏం గిఫ్ట్ ఇవ్వట్టు, నువ్వు అని ఇవ్వు. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ మానసన్న. ఎక్కడ? ఏంటి చీకట్లో ఉన్నావు? బయటకు వచ్చి మాట్లాడు. హాయ్, గుడ్ ఈవినింగ్. నీ పేరు? భగత్. భగత్ చెప్పు నాన్న. రాక్షసుడు మూవీలో వేరే రాక్షసుడు మెయిన్ గా ఉన్నాడా లేకపోతే రాక్షసన్ మెయినా? 2లోనా?
ఇంకా పెద్ద రాక్షసు ఉంటాడు 2లో. యాక్చువల్లీ మూవీ చూసినప్పటి దగ్గర నుంచి వాజ్ ఆస్కింగ్ మీ అబౌట్ రాక్షస 2 రాకాస 2. Yeah. సో ఐ narrated one story that is not a real రాకాస, one more రాకాస will be there. So సొంతగా అమ్మ స్క్రిప్ట్ పంపిస్తే కొంచెం మాకు హెల్ప్ అవుద్ది. No, there will be a bigger one this time. and he liked that Spider-Man part, he wants to do. Come on. Do it with me. Spider-Man. వద్దా? నాకు కూడా ఐఎమ్ నాట్ స్పైడర్ మ్యాన్, ఇట్స్ ఓకే. అన్నా హాయ్ తమ్ముడు. డిడి అన్నా. తమ్ముడు అన్నా చాలు తమ్ముడు, చెప్పు తమ్ముడు. రాజమౌళి గారితో మీ కొలాబరేషన్ ఎప్పుడు? బా తమ్ముడు బా తమ్ముడు. ఆయనతోనా? అది ఇప్పుడే ఒకసారి చరణ్ కాల్ చేసి ఆయన నంబర్ తీసుకుని నేను మాట్లాడతా ఒకసారి ఆయనతో. జెన్యూన్ క్వశ్చన్ ఏమైనా ఉంటే అడగవా ప్లీజ్. రీసెంట్గా వీ హావ్ సీన్ యువర్ ఇంటరాక్షన్ విత్ పవన్ కళ్యాణ్ గారు. యా, ఆల్ ద వీడియోస్ ఫర్ సర్ఫింగ్ ఇన్ ఇన్స్టాగ్రామ్. ఎస్, యు వర్ జస్ట్ స్టార్ స్ట్రక్. అప్పుడు అసలు ఏంటి మీ మైండ్లో ఏం రన్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారిని? ఐ వాజ్ మోర్, నేను ఎక్కడ ఫ్రీజ్ అయ్యానంటే ఐ థింక్ దిస్ ఇన్సిడెంట్ హ్యాపెన్ ఆన్ 28th of March అండ్ 19th ఉగాది రోజు ఐ థింక్ నిహార్ గారు హ్యాడ్ అ ఫ్యామిలీ గ్యాదరింగ్ విత్ ద హోల్ కొనిదెల ఫ్యామిలీ అండ్ పవన్ కళ్యాణ్ గారు వాజ్ దేర్ అండ్ నిహార్ గారు షోడ్ ద టీజర్, మన రాకాస టీజర్ చూపించారన్నమాట. సో బ్యాక్ ఆఫ్ ద మైండ్ హీ రిమెంబర్డ్ ద టీజర్ అండ్ ఆఫ్ కోర్స్ హీ హ్యాజంట్ వాచ్డ్ మ్యాడ్ ఆర్ మ్యాడ్ స్క్వేర్. సో ఆయన చూసిన తర్వాత సంభవం ఆయన గుర్తుపెట్టుకున్నారు అండ్ వైల్ హీ వాజ్ వాకింగ్ ఇన్ ఫర్ దట్ ఓపెనింగ్ ఈవెంట్, me and my heroine Nayan, we were standing on the left side and he was formally saying namaste to everyone and then he did towards us. My side of choose namaste ani suddenly recognized. I was shook. ఆయన ఒక 1.5 minute టీజర్ చూసి నన్ను గుర్తుపెట్టుకుని ఆయన గుర్తుపట్టి he came towards me to say hey you're that boy అని. అసలు ఆయన he told me you're the hero right అన్నారు. ఆహా, ఇంకా పవన్ కళ్యాణ్ గారు మన హీరో అన్న తర్వాత ఇంకా మనల్ని కూడా రాపోయేది అనిపించింది నాకైతే. ఐ థింక్ ద ఎంటైర్ డే నేను అదే గుర్తు తెచ్చుకున్నా. ఆయన నన్ను గుర్తుపెట్టాడు, ఆయన వచ్చి నాకు హాయ్ చెప్పారు. డన్, దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ మీ. అదర్ క్వశ్చన్ టు మానస గారు. హాయ్, ఎనీ టిప్స్ ఫర్ ఆరా ఫార్మింగ్? So she's so boomer, she doesn't know what aura farming is. So aura farming. Aura farming. అంటే ఎక్స్ప్లెయిన్ చేయరా నాకు రాదు. Yeah, please tell me what is aura farming. సో ఇక్కడ 4-5 ఉన్నా కూడా మీరే ప్రామినెంట్ గా కనిపిస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా. Just be yourself, that's all. I'm just being myself, అంతే. అండ్ ఆల్సో అదర్ క్వశ్చన్ టు బోత్ ఆఫ్ యూ. మీ ఇద్దరికి సినిమాలో నిజంగా ఫ్రెండ్సా కాదా? సినిమాలోనా బయట? సినిమాలో. మా బావా బాగుంటారు కానీ మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఆయన చంపేద్దామని చూస్తారు. అది ఆయన తెలియదు కదా, ఆయన లేరప్పుడు. అది గుర్తు చేయొద్దు మీరు. థ్యాంక్ యూ. Niharika ma'am. Here. Yes. Hi. For further movies, if you want to take any upcoming like new actors, will you take any of them? Yes, of course. Will you take me for What? Will you take me for? Yes, of course. I'll take you. I'll take Pradyumna. అందరూ ఆడిషన్ చేయాలి తెలుసుగా. షీ ఇస్ వెరీ స్ట్రిక్ట్. Can I come take a photo? Yes, of course. Wait, she wanted to answer something. To answer that question, she in fact took a lot of new actors in all of her projects. తెలుసు కదా నీకు, సంగీత అన్న ఫస్ట్ న్యూ యాక్టర్ ఉండే, తర్వాత కమిటీ కుర్రోల్లో మొత్తం 11 members న్యూ యాక్టర్ ఉండే. షీ ఆల్వేస్ టేక్స్ న్యూ యాక్టర్స్. yes. సార్ ముందుకు రండి సార్. ఫ్రంట్కి రండి. Yeah, Shobhan garu. Hi sir. You are interacted with Pawan Kalyan garu. Avunu sir. And Peddi Ramcharan garu. I don't know whether you are interacted with Chiranjeevi garu. What is the? Late sir, inka waiting. What is the common points you observed in them? Sir, royalty sir. Royalty. They are all oka rajasa undi sir vallandarlo. There is a certain the way they carry themselves when they enter a room or a hall or an entire gathering, everybody will look at them. They have that aura farming అన్నాడు కదా సార్ అబ్బాయి, అది సార్ aura farming అంటే. దే ఆర్ ఎఫర్ట్లెస్లీ రాయల్ సార్. థ్యాంక్ యూ. హాయ్ సార్. అయ్యో హాయ్ సార్. Niharika garu and Sharma garu. I think very few, I think I've seen producer come director woman Praten nunchi.
I think it should, there is a gap in the film industry. You should take more movies. Women empowerment అంటారు కదా, you should come up with more movies in different genres. Like మీరు ఫస్ట్ కమిటీ కుర్రాలు చేశారు, రాకాసా, అట్లనే డిఫరెంట్ జానర్స్ చేస్తూ నాట్ కన్ఫైన్ టు వన్ మూవీ ఇన్ ఏ ఇయర్. Go for multiple movies so that you can give opportunities to a number of people. That's my suggestion. And one more question is, Sharma garu, meer first interaction I have seen chala shy ga unnaru, but now you have opened up. What is the reason? హిట్ కొట్టారు కదండి. I'm a very shy introvert kind of a person, and with especially when there are a lot of cameras here, but here you have families. I know that you all loved my film, so I want to interact with you guys more, so that is the reason I'm a bit more comfortable here. I think you are from Andhra University. I'm from Srikakulam. గోల్డ్ మెడలిస్ట్. Andhra University, sorry. I'm from Andhra University. అంటే కళ్యాణ్ గారు వెళ్ళారు, మీరు కూడా ఆ ప్రాజెక్ట్కి వెళ్ళారా? లేదండి, నేను మన సినిమా అవుతుంది కదా, సో నో, బట్ కళ్యాణ్ గారు కలిసినప్పుడు హీ వాజ్ ఆస్కింగ్ అండ్ దే వర్ బోత్ టాకింగ్ అబౌట్ దిస్. యా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. హలో సంగీత్, Hi, ఐ హావ్ hi. ఎ క్వశ్చన్ ఫర్ యూ. యా చెప్పండి. మీరు ఫస్ట్ మీ మ్యాట్ 1లో అమ్మాయి కోసం వెతుకుతూ ఇద్దరు మీ ఫ్రెండ్స్ని పెట్టారు కదా, పన్నీర్ చల్లుతూ వెల్కమ్ చెప్పడానికి. అట్లీస్ట్ మ్యాట్ 3లో ఏమైనా దొరుకుతుందా అమ్మాయి? లేదా ఆ పన్నీర్ చల్లే అమ్మాయిలకి పిల్లలు కూడా పుట్టేస్తారు, అందరు అమ్మాయిలు అయిపోతారు. మరి మీకు గర్ల్ ఫ్రెండ్ దొరుకుతుందా లేదా మీకు? అయ్యో, మ్యాట్ క్యూబ్లో ఫస్ట్ పార్ట్ ఎండింగ్కి వెన్నెల దొరుకుతుంది కదండి, మీరు చూడలేదు కదా? చూసాను. మ్యాడ్ 1 ఎండింగ్లో వెన్నెల దొరికింది కదండి. అవునా? అదేంటండి? రాకాసాలో సుబ్బు దొరికింది కదండి. ఓకే, పర్లేదండి, ఈరోజు వెళ్ళి మళ్ళీ చూడండి, నెట్ఫ్లిక్స్లో ఉంది మ్యాడ్. రియల్ లైఫ్లో నాకు హిట్ దొరికిందండి. Anna, హాయ్. this movie was a blockbuster, right? Absolutely. See the poster. Which part do you think was the reason that it became a blockbuster? I think more than part of the film. Like part of the movie. Yeah. Part of the movie, I think it will be my director. It's because of her. Evida. It's because of her that the film has done so well. No, he's being very kind, but it's an entire team effort. క్వశ్చన్ నన్ను అడిగారు, మిమ్మల్ని అడిగారా? కొంచెం ఆరా ఫార్మింగ్ చేస్తాను. లాస్ట్ క్వశ్చన్ మనోడు అడుగుతాడు, ఇక్కడ క్లోజ్ చేద్దాం. నిహారిక మ్యామ్, మీకు ఈ క్వశ్చన్. అది రాకాస మూవీలో పిశాచి ఎందుకు రాక్షసుడికి పనిచేసిద్ది? నాకేం తెలుసు, డైరెక్టర్ ఈవిడ. నేను జస్ట్ డబ్బులు పెట్టా అంతే, రాసింది ఈవిడ. ఎందుకు పిశాచి రాక్షసుడికి పనిచేసిద్ది? ఎందుకంటే వాడు రాక్షసుడు కాబట్టి. అంటే భయంతోనో లేకపోతే రాక్షసుడు మళ్ళీ గిఫ్ట్కి ఏమైనా ఇస్తాడా? సారీ కమ్ అగైన్. సారీ. అంటే భయంతోనో లేకపోతే రాక్షసుడు మళ్ళీ గిఫ్ట్గా ఇస్తాడా ఏమైనా? భయంతోనే హీ కంట్రోల్స్ ఎవ్రీథింగ్ అని చెప్తాం కదా. మంత్లీ శాలరీ ఉంటుంది అన్న పిశాచులకి, రాక్షసుని చల్లుతూ ఉంటుంది అనమాట. యా, సబ్స్క్రిప్షన్. కెన్ ఐ హావ్ ఫోటో? తీసుకో, మమ్మల్ని ఎందుకు పెడుతున్నావు? హౌ రూడ్ యు ఆర్. హాయ్ మ్యామ్, నిహారిక గారు. హియర్. హాయ్. సో మీరు ఆల్వేస్ చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు కదా, మీ సీక్రెట్ ఏంటి? లైక్ యూ సీమ్ వెరీ స్పార్క్లింగ్ ఆల్ ద టైమ్. కెన్ ఐ నో లైక్ సీక్రెట్ ఎందుకు నవ్వుతున్నాడు అర్థం కాలే. సీక్రెట్ అంటే చెప్పకూడదు, యాక్చువల్గా సీక్రెట్లు అడగకూడదు. నాట్ లైక్ ఎ సీక్రెట్, లైక్ మీరు చాలా గ్లోయింగ్ గా చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు కదా. సో లైక్ ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ మీ థాట్ ప్రాసెస్. ఆరా ఫార్మింగ్. yes. I don't have one thing. I don't plan to look confident or anything. Okay. I think one of my biggest confidence comes from the fact that I have a family that supports me in everything that I do, and I think that's very important. For me as an individual to go out there and do the work that I do, be the person that I am, knowing that my parents love me and they're always there for me, adi part of why I feel confident in life. You're so inspiring, by the way. Thank you so much. Can I get a picture? Yes, of course. మీరు ఎక్కువ హారర్ జోనర్లో కనిపించారు, జాంబీ రెడ్డి, హారర్ కామెడీ, జాంబీ రెడ్డి అండ్ రాకాస. సో విచ్ వన్ డి యూ ఎంజాయ్ ద మోస్ట్? జాంబీ రెడ్డి ఎంజాయ్ చేశాను. అండ్ రాకాస మధ్యలో హనుమాన్ ఉంది, మిరాయ్ ఉంది కదమ్మా. అంటే ఆల్ కైండ్ ఆఫ్ మూవీ చేస్తున్నా.
హారర్ జనాలో ఏది నచ్చింది ఎక్కువ? నాకు అంటే ఇక్కడ ఉన్నాం జాంబీ నచ్చింది, రాకాస నచ్చింది. చాకచక్యంగా కవర్స్ మించి 4 కొట్టలేరు మీరు. చాకచక్యంగా అన్నీ ఇష్టమే. ఏంటండి జాంబీ రెడ్డి ఇష్టం, రాకాస ఇష్టం. మీరేం అంటలేదు, నేను చెప్తున్నా. కెన్ ఐ హావ్ ఎ ఫోటో ప్లీజ్ అండి. వన్ లాస్ట్ క్వశ్చన్ అండి మ్యామ్, ప్లీజ్ ప్లీజ్ హాయ్ అండి, నేను ఫ్రాంక్గా చెప్తున్నా, మూవీ చూడలేదు, ప్రమోషన్స్ చూశాను. ఐ బికేమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్, కెన్ ఎనీవన్ గెస్? సీన్ గారు డైరెక్టర్ గారు. సీరియస్లీ అండి, ప్రమోషన్సే చూశాను కానీ ఐ లైక్ యూ ద వే యు ఆర్. ఎవరు ఎంతనా రెచ్చగొట్టనండి మీరు, యు ఆర్ వెరీ డౌన్ టు ఎర్త్, బీయింగ్ వెరీ చాలా చాలా బాగా నేర్చుకోవచ్చు మిమ్మల్ని చూసి. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ సక్సెస్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సూపర్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. స్త్రీ శక్తి కాదు, ఇప్పుడు మా వాళ్ళు అంతమంది అంత క్వశ్చన్లు అడిగారు చూసారా, మీరు ఎంత అనుమానించారు వాళ్ళని. వాళ్ళు అంత డీటెయిలింగ్గా క్వశ్చన్స్ అడిగారు వాళ్ళు. ఓకే, ఏం లేదు, వాళ్ళు నాకు ఇప్పుడే అడిగారు అనమాట, అక్కడి నుంచి ఇలా చేయించమని అడిగారు. ఓ3 చాలా ఫేమస్ అయింది కదా, మీరిద్దరూ అది ఒకసారి రీక్రియేట్ చేస్తే చాలా బాగుంటుందని. నేను చేస్తే సీను గారితో చేస్తా. సీను గారితో చేస్తారు, సీను గారు డైరెక్టర్గా. ఎందుకంటే చెప్పాలంటే ఈ సినిమాలో ఆ సీన్ చేసిన ఆర్టిస్ట్ ఆవిడే. అవునా? యా. ఇది రాసుకో సాంబా. ఉన్నారా ఆయన? లేరు. ఓకే, రండి మనసు గారు, రండి. రావాలి. మన ఫ్యామిలీస్ అందరూ. కాదు, మేము రీక్రియేట్ చేసే ముందు ఒకసారి సీను గారు మాన్స గారు చేయాలి, దాని తర్వాత నేను చేస్తా. నాకు రాదు అది. సీను గారు వీరబాబు అయితే ఎలా ఉంటుంది? నాకు రాదు. బాగుంటాయి సార్. కొన్నిట్లో అసలు చెడగొట్టకూడదండి ప్లీజ్. అవి ఎపిక్ ప్లీజ్, ఆనిముత్యాలు. ఓకే, కమ్ ఆన్. ఓ ఎఫెక్ట్ ఇస్తాను చూడండి. లేదు అమ్మో, హెయిర్ స్టైల్ పడిపోతుంది. రెడీ. ఇగో ఈయన 1 2 3 అంటారు, అప్పుడు మీరు అందరూ ఒకేసారి యాక్షన్ అనాలి, సరేనా? మీరు యాక్షన్ అనగా నేను చేస్తా. 3 బాబు రెడీ, బాబు రెడీ. 3 2 1 యాక్షన్. ఏంటది అలగలేంటిది, గురక పెడతారు ఎవరో. వన్ మోర్ సారీ 1 more. ఓకే, సీరియస్. 3 2 1 యాక్షన్. టమాటాలే. మైక్ రాకండి ఫస్ట్. ఓకే, లాస్ట్ టేక్. కమాన్ టైం లేదు, లాస్ట్ టేక్. 3 2 1 యాక్షన్. స్త్రీ, కళ్ళు మూసుకుంటే కళ్ళు తెరవండి, కళ్ళు మూసుకోకూడదు. స్త్రీ రేపురా లేదు ఎల్లుండి వస్తా. వావ్, సచ్ ఏ వండర్ఫుల్ టీమ్. అసలు హ్యాపీగా అనిపించింది మీ సినిమాతో పాటు మీరు ప్రమోషన్ చేసే విధానం కానీ ఆ చామ్నెస్ వాళ్ళకు కూడా అందించడం కానీ. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి. అండ్ మన ఫ్యామిలీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. డార్లింగ్. అక్కడ పైన భోజనం పెడతాను ఎక్స్పెక్ట్ చేశాను నేను. బట్ మీరు పార్ట్ 2 స్టోరీ వచ్చింది, చాలా మంది ఆర్టిస్టులు కూడా దొరికారు మీకు దీనివల్ల. ఐ హోప్ సో ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా. సూపర్ ఎంజాయ్. మామూలుగా మంచి ఆర్టిస్టులు 3 ఆర్టిస్టులు దొరికారు. యా ప్లీజ్ పార్ట్ 2. ఒక్క నిమిషం. ఇట్స్ a snake dance. Yeah. Right. Sound. Come on. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ జాయింట్ సెక్రటరీ గారు ఒక మాట్లాడదాం అనుకుంటున్నారు, ప్లీజ్. Thanks everyone, thanks audience, thanks the film crew, and I know it's a blockbuster and I wish you all the best.
what I'm glad about is that this movie is directed and produced by both the women. This means a lot. Wish you all the best. And on behalf of the entire Rainbow Vistas Rock Garden community, I would like to wish the movie crew a happy success. Enjoy your movie. Thank you. We will love to see that. Thank you. Check, yeah. ఏం లేదు, I just want to speak about one thing. Don't take me wrong, but certain things మేము చెప్పాలి మా సైడ్ నుంచి డెఫినెట్లీ. గైజ్ మీరందరూ యూఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ. ఎస్, please do not support piracy. It is a huge request from me and my entire industry because we are all suffering a lot, and I really hope parents please explain to them piracy is really not a nice thing because it affects the entire industry. మేము చాలా కష్టపడి సినిమాలు తీస్తాం, మీరు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి మీరు పైరసీ సపోర్ట్ చేస్తే ఆల్ ద మనీ దట్ we're putting into the film, the effort, everything మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఓకే, I mean this in a very good way. I understand మీకు ఎక్సైట్మెంట్ రావచ్చు, you might have exams, మీకు వెళ్ళడం కుదరపోవచ్చు, బట్ I really hope మీరు అర్థం చేసుకుంటే it will be better for us in the future, for all of us. Okay, let's not support piracy. Let's watch the film only in theaters. Okay guys, thank you so much. నీట్ ఎగ్జామ్ ఉందంటమ్మా, బాగా రాయండి. ఆల్ ద బెస్ట్. ఒక టీమ్ సెల్ఫీ తీసుకోరా ప్లీజ్, ఒక టీమ్ సెల్ఫీ ప్లీజ్. రకస